హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రైతులకు రూ. 10 శుభవార్త రావడం జరిగింది. అంటే పీఎం కిసాన్ 20 విడత మోడీ గారు రీసెంట్గా ఆగస్టు 2వ తేదీన విడుదల చేశారు. చాలామందికి డబ్బులు క్రెడిట్ అయ్యాయి. ఇప్పుడు 21 విడతకు సంబంధించి 2,000 రూపాయలను ఎప్పుడు విడుదల చేస్తారు? ఈ డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఈ 3 పనులు చేయాల్సి ఉంటుంది. ఆ 3 పనులు ఏంటి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పీఎం కిసాన్ యోజనలో మీకు చాలా కీలకమైన అప్డేటు చెప్పబోతున్నాను. ఇటీవలే వారణాసిలో ప్రధాని మోడీ గారు 20 విడత కింద ప్రతి అర్హులైన రైతులకు 2,000 రూపాయల చొప్పున విడుదల చేశారు. ఇప్పటికే ఈ డబ్బులు చాలామంది ఖాతాల్లో జమ అయ్యాయి. ఇక ఇప్పుడు 21 విడత కింద మరో 2,000 రూపాయలు అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ గమనించండి, ఈ డబ్బులు మీ ఖాతాలో రావాలంటే మీరు తప్పనిసరిగా 3 ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. మొదటిది ఎన్పిసిఏ మ్యాపింగు. ఇది మీ బ్యాంక్ అకౌంట్ని ఆధార్ నెంబర్తో సరిగ్గా లింక్ చేయడం. ఎందుకంటే ఈ మ్యాపింగ్ లేకపోతే ప్రభుత్వం పంపే డబ్బులు మీ ఖాతాకు చేరవు. రెండోది ఈకేవీసీ. ఇది ఆధారు, ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా మీ వ్యక్తిగత వివరాలను ధృవీకరించే ప్రక్రియ. ఇది పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ లేదా మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లో చేయించుకోవచ్చు. మూడోది ల్యాండ్ వెరిఫికేషన్. అంటే మీ భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయో, మీ పేరు మీదే ఉన్నాయో చూడడం మరియు అవసరమైతే వాటిని అప్డేట్ చేయించడం. ఈ 3 పనులు పూర్తిగా సరిగ్గా చేయకపోతే అక్టోబర్లో విడుదలయ్యే 21 విడతలో మీ పేరు జాబితాలో ఉండకపోవచ్చు. ఫలితంగా 2,000 రూపాయలు మిస్ అవుతారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఎన్పిసి మ్యాపింగు, ఈకేవీసీ మరియు ల్యాండ్ వెరిఫికేషన్ పనులు పూర్తి చేసి ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సహాయం తప్పకుండా పొందండి. ఇలా చేస్తే మీరు పీఎం కిసాన్ యోజన ప్రయోజనాన్ని నిరంతరం పొందుతూ మీ కుటుంబానికి తోడ్పాటు అందించవచ్చు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.